హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది షెఫ్ డైరీస్. సో ఈరోజు అయితే మన ముందు కొత్త ఐప్యాడ్ ప్రో 13" అన్బాక్స్ చేయడానికి రెడీ ఉంది. కొన్నా అనమాట. సో ఐప్యాడ్తో పాటు యాపిల్ పెన్సిల్ ప్రో అయితే కొన్నా అనమాట. సో లేట్ చేయకుండా ఈ రెండు అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. గ్లౌజెస్ అయితే వేసుకుంటారా అంటే అది కొత్తది, ఇంకా కేసు రాలేదు. సో నాకు దాని మీద మరకలు పెట్టాలని అయితే లేదు. సో ఫస్ట్ అయితే బుడ్డి దాంతో స్టార్ట్ చేద్దాం. పెన్సిల్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ యాపిల్ పెన్సిల్ ప్రో దీనికైతే నేను ఎన్క్రేవింగ్ చేయించాను అనమాట. ఇక్కడ పేరు కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే పెన్సిల్ అన్బాక్స్ చేద్దాం. Apple Pencil Pro, designed by Apple in California. So, Apple Pencil Pro. So, మాకు Apple Pencil Pro గురించి అవసరం వచ్చింది. సో దిస్ ఈజ్ ద స్టార్ట్ కిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాడీ. సో జస్ట్ అన్బాక్స్ మ్యాడీ. అదనమాట. దీంతో పాటు మనకు ఛార్జర్ గీజర్ ఏం రాదు. సో డైరెక్ట్ ఐప్యాడ్ కనెక్ట్ చేసినప్పుడు అయితే ఛార్జింగ్ అవుతుంది. అది పక్కా బెటర్. సో ఇప్పుడు ద మెయిన్ ఐటమ్, సైడ్లో ఐప్యాడ్ ప్రో, సైడ్లో ఐప్యాడ్ ప్రో, యాపిల్ లోగో. సో ఇక్కడ మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఐప్యాడ్ ప్రో 256 GB 13" M4 వైఫై అనమాట. సో సెల్యులార్ అయితే ఉన్నది. సో సెల్యులార్ అవసరం లేదు. సెల్యులార్ ఉన్నా మనం నెట్ ఒకటి వాడగలుగుతాం. సో కాల్స్ అయితే చేయలేం దీన్ని యూజ్ చేసి. సో అన్బాక్సింగ్ 3, 2, 1 గో. ఐప్యాడ్ 13" బ్లాక్ కలర్. చిన్నెస్ట్ ఐప్యాడ్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. సో యాపిల్ ప్రోడక్ట్స్లోనే ఇదే చాలా చిన్నెస్ట్ ఐప్యాడ్ అనమాట. జస్ట్ ఒక ర్యాప్ కవర్ అయితే అనమాట. సో దీనికి కూడా ఎన్కరేజింగ్ చేయించాము ఇక్కడ. నేను చూసుకున్న పెద్ద మ్యాడీ అని. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్ ఐప్యాడ్. పైన మనకు స్పీకర్ గిల్స్, పవర్ బటన్, కింద కూడా మనకు స్పీకర్ గిల్స్, USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్. సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, కెమెరా, ఐడర్ సెన్సార్, ఫ్లాష్ లైట్, యాపిల్ లోగో, ఐప్యాడ్ ప్రో. ఇక్కడ మూడు వచ్చేసి ఈ మ్యాగ్నెట్స్ అది ఐప్యాడ్ కీబోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. సో దిస్ ఈజ్ న్యూ ఐప్యాడ్. సో పక్కకు పెడితే సో మనకైతే వచ్చేసి బాక్స్లో
iPad Pro quick setup. So manual book, so tips, అంతే ఇంకేమీ లేదు. సో మనం బ్లాక్ కొన్నాం కాబట్టి మనకు ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు, టైప్ సి టు టైప్ సి. సో ఇది ఇక్కడ కొన్నా కాబట్టి యూఎస్లో, సో యూఎస్ మోడల్ అయితే ఉందన్నమాట. సో అలాగే మనకు ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట, టైప్ సి. బ్లాక్ ఇచ్చినారు, ఇది ఫస్ట్ టైం నేను తెలిసి ఐప్యాడ్ బాక్స్లో అన్బాక్స్ చేసినప్పుడు వైట్ కాకుండా బ్లాక్ చూస్తున్నా. సి టు సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఫోన్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట మనకు బాక్స్లో వచ్చింది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి మన ఐప్యాడ్ ప్రో అయితే ఆన్ చేద్దాం. 3, 2, 1 గో. హలో, పాస్వర్డ్ అయితే మనంతా కొత్తది కాబట్టి మనకేం పాత ఐప్యాడ్ లేదు కాబట్టి సో we don't have an account. Sign up later in settings. Use non new started. So this is our new iPad Pro. 13-inch size. So sound and check them. Another try them. So దీంట్లో ఏది హైయెస్ట్ ఉన్నది
Run it down. The sun is up. So run it down. Get your money up. I put money down on all of us. On my people now. On what I love. లేదా గైస్ మన న్యూ ఐప్యాడ్ ప్రో చూసేసిరుగా. గైస్ మనం ఈ యాపిల్ పెన్సిల్ యూజ్ చేయాలంటే మన యాపిల్ పెన్సిల్ అయితే ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాతే మనకు యూజింగ్ ప్లే అయితే వస్తుంది అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత తీసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ స్క్వీజ్ చేసి అయితే మార్చుకోవచ్చు అనమాట. కలర్ ప్యానెల్ ఓపెన్ చేసి సో దీన్ని కూడా సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మనం ఈ యాపిల్ పెన్సిల్ యూసేజ్ వచ్చేసి మనం సెట్టింగ్స్ వెళ్ళి ఇక్కడ మనకి యాపిల్ పెన్సిల్ అయితే ఉంది కదా. సో యాపిల్ పెన్సిల్ అయితే ఓపెన్ చేస్తే సో మనకి ఇక్కడ స్క్వీజ్ అంటే సో జస్ట్ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక మ్యాగ్నెటిక్ ఐప్యాడ్ అదే సెన్సార్ అయితే ఉంటుందంట యాపిల్ పెన్సిల్ది. సో ఇఫ్ యూ ప్రెస్ లైక్ వన్ టైం మనకి స్క్వీజ్ అయితే అంటున్నమాట. మనకు బటన్ ఫీల్ అవ్వచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బటన్ అయితే. సో మనమైతే ప్యాలెట్ ఓపెన్ చేయడానికి పెట్టాము, ఇది డిఫాల్టే. సో డబుల్ ట్యాప్ ఓపెన్ చేస్తే స్విచ్ బిట్వీన్ కరెంట్ టూల్ టు ఎరేజర్ అంటాం. సో ఇది డబుల్ ట్యాప్ స్క్వీజ్ చేస్తే ఒక్కసారి అయితే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. జస్ట్ స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా మనకు ఆ మూమెంట్ అయితే అర్థమవుతుంది అనమాట. సో మనమైతే డబుల్ ట్యాప్ అయితే ఇక్కడ మారుతుంది చూడండి. డబుల్ ట్యాప్ సో సింగిల్ టైం స్క్వీజ్ చేస్తేనేమో మనకు ప్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.